Premium triplex villas at Kollur, APR Projects. సో హీరోయిన్ గా దాంట్లో ఒక 40-50 ఉంటాయా? 40 ఉండొచ్చు హీరోయిన్ గా. సో మిగతా సెకండ్ హీరోయిన్స్. ఓకే. సో కాంప్రమైజ్ అవ్వలేదు, వచ్చిన క్యారెక్టర్ కి న్యాయం చేశారు. అది ఎందుకంటే మనం కాదు అన్నాం అనుకోండి, అది అంటే మనకు బ్యాడ్ నేమ్ వస్తుందేమో, అమ్మాయి ఒప్పుకోవట్లేదు అంటారేమో, ఇలా. ఇప్పుడు జనరల్ గా అడగగానే నో అన్నాం అనుకోండి, డెఫినెట్ గా ఒక నెగటివ్ ఒపీనియన్ వాళ్ళే రాసేసుకుంటారు. అదే నెగటివ్ ఒపీనియన్ వస్తుంది. ఎందుకు అలాగా? సో బట్ ఇన్ని సంవత్సరాల కెరీర్ లో మీకు ఎటువంటి కాంట్రవర్సీ రాలేదా? ఏ లాంగ్వేజ్ లో రాలేదు. మీరు అదృష్టవంతురాలు. బాగా పీక్ లో ఉన్నప్పుడు నాకు వద్దు, నేను పెళ్లి చేసుకున్నాను. అవును, 2 పడవల మీద ప్రయాణం వద్దనుకున్నాను, ఏదో అదో ఇదో అంతే. తెలుగులో మీరు చేసిన యాక్టర్స్ తో మీకున్న అనుభవాలంటే చిరంజీవి గారు అంటే ఏమని చెప్తారు? చిరంజీవి గారు ఈజ్ వెరీ గ్రేట్ పర్సన్ అండి. ఎంత చేస్తున్నారు ఆయన, ఆ బ్లడ్ బ్యాంక్ పెట్టి. ఆయన ఆర్టిస్ట్ గా అది మనం ఎవరమేం చెప్పలేము, ఈజ్ గ్రేట్ ఆర్టిస్ట్. బట్ పర్సనల్ గా చూస్తే ఆ బ్లడ్ బ్యాంక్ అనేది పెట్టి ఎంతమంది ప్రాణాలు కాపాడుతున్నారు, ఎంత మంచి విషయం కదా. అలాగే బాలకృష్ణ గారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏది పెట్టున్నారు కదా, తారకం అమ్మ పేరు మీద, బసవ తారకం అమ్మ పేరు మీద, అదొకటి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాత్ర. వర్క్ పక్కన పెట్టండి, వర్క్ చేస్తున్నారు. సోషల్ సర్వీస్ అనేది ఇది చాలా నోబుల్. అవును. అలాగా చిరంజీవి గారు చేసినంత ఏ హీరో చేయలేరు. అదే అలాగే ఎక్స్ట్రీమ్ లెవెల్. అలాగే మన మహేష్ బాబు గారు, ఆయన హార్ట్ ఆపరేషన్స్ చిన్న చిన్న పిల్లలకి గ్రేట్. ఇవన్నీ అప్రిషియేట్ చేయాలండి. సో ఇండస్ట్రీ నుంచి దూరంగా వచ్చేసిన అన్ని ఫాలో అవుతున్నాను. అవునవును, మంచి ఎప్పుడు చెప్పుకోవాలి కదా. ఓకే. సో నాకు బాధాకరంగా అనిపించిన విషయాలు ఏంటంటే ఎస్పీబి బాలు గారు పోవటం ఒకటి, అలాగే కన్నడంలో పునీత్ బాబు. ఎందుకంటే నాకు ఇంత బిల్లాడి నుంచి తెలుసు, వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చేవాడు స్టూడియోస్కి. పునీత్ పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నలుగురికి మంచి చేసే వ్యక్తులు, అలాంటి వాళ్ళు ఇంత అన్యాయంగా అంత త్వరగా పోవటం అనేది బాధ. ఇప్పుడు చిరంజీవి గారు అంటే అంత ఇష్టం కదా. చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు. మన ఇష్టం కన్నా మన ఇండియాకి ఇష్టమైన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు వచ్చారు. ఇండియాకి కావాల్సిన వాళ్ళు వచ్చారు. మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మన ఇండియాకు చాలా ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు. నిండు 100 ఏళ్ళుండి ఇండియాకు మంచి సర్వీస్ ఇచ్చి అందరినీ చక్కగా చూసి పవన్ కళ్యాణ్ గారిని ఆయన వీడియోస్ స్పీచ్లన్నీ. ఓకే. అలాంటి మనుషులు దొరకటం అపురూపం అన్నమాట ఈ కాలంలో, అవునా కదా? అవును. అందుకని మన మన మోడీ గారు దొరకటమే మనకి మహాయోగం. దాని తర్వాత మోడీ గారి పొజిషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలని మీరు కూడా ఆశిస్తున్నారా? ఆకాంక్షిస్తున్నాను. ఓకే. సో ప్రధానిగా ఉండాలని ఫ్యూచర్ లో. ఓకే. అవును, ఎవరో ఒకళ్ళు రావాలి. ఆ వచ్చేవాళ్ళు మంచివాళ్ళు వస్తే ఇంకా సంతోషం కదా. పవన్ గారు లాంటి వాళ్ళు వస్తే సంతోషం. ఇప్పుడు చూడండి, అసలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, ఆ టీం ఎంత బాగుందో చూడండి. ఇలాంటి వాళ్ళే చేయగలరు మంచి కార్యాలు. బాగానే ఫాలో అవుతున్నారు ఏపీ పాలిటిక్స్ అంతా. అవునండి, అవును, సూపర్ అండి. బట్ ఇప్పుడున్న హీరోస్ ని ఫాలో అవుతున్నారా తెలుగులో? ఎవరు మన ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్, బాహుబలి సూపర్. డైరెక్టర్ రాజమౌళి గారు కానీ, అనుష్క కానీ అందరూ చాలా బాగున్నారు. ఓకే. ఇంకా మిగతా కొత్త వాళ్ళు అనేవాళ్ళు ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారిని. జూనియర్ ఎన్టీఆర్, అవును, పెద్ద ఆయన చూస్తున్నట్టే ఉంటుంది అబ్బాయిని చూస్తే. ఓకే. ఆ పోలిక కానివ్వండి, ఆ యాక్టింగ్ కానివ్వండి, పెద్ద ఆయనే కళ్ళ ముందుకు వస్తారు నాకు. డాన్స్ కానీ అంత హావభావాలన్నీ చాలా బాగుంది. ఓకే. సో చిరంజీవి గారు అబ్బాయిని ఫాలో అవ్వట్లేదా? RRR సూపర్ కదా. ఓకే. అన్నీ చూస్తాను, చూడటానికి ఏం చూడకూడదు అనేది ఏమీ లేదు. అందరి పిక్చర్లు చూస్తాను,
బాగుంది. ఇప్పుడు ఈ జనరేషన్ తో మళ్ళీ ఇండస్ట్రీ మంచి ఊపు రావాలి. ఇంకా మన ఇండస్ట్రీ వచ్చి మిగతా వాళ్ళకి ఒక దీనిలాగా ఎగ్జాంపుల్ లాగానే ఉంది. అవును, కంపారిటివ్లీ ఆల్ లాంగ్వేజెస్ టాప్ లో ఉంది ఏదంటే తెలుగు ఇండస్ట్రీ. ఆ స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి గారు. దాన్ని ఇంకా మిగతా డైరెక్టర్స్ ఫాలో అవుతున్నారు. చాలా గ్రేట్ కదా. ఇది వరకు ఇంత క్రేజ్ లేదు అసలు. అవును, ఇప్పుడు వండర్ఫుల్ గా ఉంది. సో పర్లేదు, బాగానే అప్డేట్ అవుతున్నారు అంతా. మరి మన ఇండస్ట్రీ కదా, మన తెలుగు వాళ్ళు వదులుకోగలమా? యూట్యూబ్ లో తమిళ కన్నా తెలుగు ఎక్కువ చూస్తారు. అవును, తమిళ్ తక్కువే, తెలుగు న్యూస్ ఎక్కువ, తెలుగు ఎక్కువ చూస్తాను న్యూస్. సో ఇప్పుడు నెక్స్ట్ కన్నడ చూస్తాను బాగా. నేను రాజ్ కుమార్ గారి ఫ్యాను. ఎలా ఫ్యాన్ అంటే ఆయన పాడిన భక్తి గీతాల వల్ల ఫ్యాన్ అయ్యా నేను. ఆర్టిస్ట్ కన్నా కూడా ఆయన గొంతు, ఆయన పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి. మీరు చూసే విన్నారో లేదో కానీ వినండి, చాలా బాగుంటాయి. వింటుంటాం ఆయన గురించి. ఆ పాటలు రాఘవేంద్ర స్వామి గురించి, శారదమ్మ గురించి, ఆంజనేయ స్వామి, ఇవన్నీ చాలా బాగా పాడారు భక్తి పాటలు. ఓకే, ప్రశ్న చెప్పాలంటే మీకు భక్తి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ ఇప్పుడు? అవును, ఆయన పాటల వల్ల ఎక్కువ. రాజ్ కుమార్ గారి పాటల వల్ల పెరిగింది. ఇంకా డైలీ వెళ్తుంటారు టెంపుల్స్ కి? ఇంట్లో పూజ ఇప్పుడు తగ్గించానండి. ఇదివరకు ఇంట్లో పూజ ఎప్పుడు ఉంటుంది. ఇదివరకు వెళ్ళేవాళ్ళం ఎక్కువగా. తిరుమల వెళ్ళేవాళ్ళం ఎవ్రీ మంత్, తిరుపతి, తర్వాత శ్రీరంగం, రంగనాథ స్వామి, అలా అన్ని అలా వెళ్ళామనుకోండి. కుంభకోణం, అన్ని గుడులు. ఇక స్వామి బాబా గారి దీంట్లో ఫోల్డ్కి వచ్చిన తర్వాత అవి తగ్గించి ప్రాక్టికల్ గా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి. ఓకే, అది. సో తెనాలి వెళ్తుంటారు అప్పుడప్పుడు? చాలా రోజులు అయిందండి. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. పిన్ని వాళ్ళంతా ఉన్నారు చాలా మంది, మా కజిన్ బ్రదర్స్ సిస్టర్స్ అంతా. ఇప్పుడు వెళ్ళటర్లా. ఓకే, సో ఇప్పుడు హ్యాపీ లైఫ్ ఇక్కడ చెన్నైలో? ఇంకా చెన్నై అండి. ఏమన్నా ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలుగులో మంచి మంచి సినిమాలకి క్యారెక్టర్స్ కి పిలిచినా వచ్చే అవకాశం ఉందా? ఊరికి అలా వచ్చి ఇలా వెళ్లే వేషాలు అనవసరం. ఒక మంచి క్యారెక్టర్ ఉంటే ఒక గుర్తింపు కోసం. ఓకే, అంతే. మళ్ళీ పిలవండి తెలుగు డైరెక్టర్స్ గుర్తుపెట్టుకోండి, కే విజయ్ గారిని. సో మంచి మంచి అమ్మమ్మ కూడా అక్కర్లేదు, అమ్మ క్యారెక్టర్లు సరిపోతాయి కదా. ఎస్, సూపర్. తెల్ల విగ్గం తప్పెట్టుకొని నేను చేయను. ఇది ముందే అగ్రిమెంట్ లో వేసేసుకోండి. తెలుగులో వచ్చే అవకాశం అయితే అమ్మకుంది, ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. తెలుగులో మంచి రోల్స్, అమ్మ రోల్స్ ఏమన్నా ఉంటే మన హీరోస్ కి బాగా సెట్ అవుతారామా? పెద్ద హీరోస్ కి ఇంకా సెట్ అవుతారు. మీరు అప్పుడు హీరోయిన్ గా చేసిన హీరోస్ కూడా ఇంకా హీరోస్ ఇప్పుడు మాకు. అవును, మీరు హ్యాపీగా వచ్చేయచ్చు. మీకైతే రెడ్ కార్పెట్ వేసేస్తారు. రియల్లీ అవసరం అన్న వాళ్ళకి ఇస్తే ఇంకా సంతోషపడతాను నేను. ఎందుకంటే మనం ఏదో బాగానే ఉన్నాము, దీనివల్ల ఇంకొకళ్ళకి ఉపయోగం అనుకుంటే అది పర్వాలేదు. మంచిగా ఉన్నారండి, హ్యాపీగా ఉంది చూడటానికి మిమ్మల్ని ఇక్కడ. చాలా చూడముచ్చటగా ఉంది. మంచి కుటుంబం, మంచి హస్బెండ్, మంచి కొడుకు. సో మంచి ఫ్యామిలీ. బాబాని నమ్ముకున్నారు కాబట్టి అంత మంచి జరుగుతుంది. అండ్ ఇలానే హ్యాపీగా ఉండండి. అప్పుడప్పుడు తెలుగులో ఎవరైనా పిలిస్తే వచ్చి మాకు కనిపించండి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ మీకు హైదరాబాద్ అప్పుడప్పుడు వస్తుంటారు కాబట్టి సో ఓలీ మంచి ఫేమస్ అక్కడ. సో సుమన్ టీవీ వాళ్ళ తరపు నుంచి మీకు ఒక మంచి స్వీట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. హైజీన్, అథెంటిక్, ప్యూర్ టెస్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఆలివ్ నేతి మిఠాయిలు. బాబాని నమ్ముకున్నారు కాబట్టి అంత మంచి జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు రావటం, ఇలా మళ్ళా తెలుగు వాళ్ళకి నన్ను చూపించటం చాలా ఆనందం. మా అదృష్టం అది. నా లక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.